శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా మకర రాశి వారికి ఈ యొక్క గురుబలం అనేది ఏ విధంగా ఉండబోతుంది? అలాగే అసలు గురుబలం అనేది మకర రాశి వారి జాతక రేఖలో అసలు ఎలా ఉంటుంది? అసలు గురుబలం వలన లాభం ఏంటి? వారికి ఈ యొక్క గురుబలం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. అలాగే ఈ గురుగ్రహం వలన నష్టాలు, కష్టాలు ఎలా ఉంటవి? ఇది మీ పేరు బలం మీద బలంగా ఉండడం వలన మీకు అదృష్టం ఎలా వస్తుంది? మీ మీద బలంగా లేకపోవడం వల్ల మీకు సమస్యలు ఏ విధంగా ఉంటాయి? దీని నుంచి మీరు అధిగమించాల్సినంత ప్రయత్నం ఎలా ఉంటుంది? అసలు ఏ విధంగా అధిగమించాలనే విషయం మనమైతే వివరంగా వీడియోని తీస్తున్నాము. అలాగే మకర రాశి వారికైతే మాత్రము గురుబలం అనేది చాలా ముఖ్యమైనదిగా ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ గురువు గ్రహం అనేది ధనానికి, జ్ఞానానికి, ధార్మికతకి, శుభ ఫలితాలకి కారకుడిగా పరిగణించబడతారు. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అసలు ముందుగా అసలు గురుగ్రహం అనేది అసలు ఏ విధంగా ఉంటుంది? అసలు నవగ్రహాల్లో అత్యంతమైన శుభగ్రహంగా గురుగ్రహంగా భావిస్తారు. ఇది దేవతలకైన ఆచార్యుడు, అలాగే బుద్ధికి స్థానమైన వాడు. ఈయన బ్రాహ్మణ జాతికి చెందినవాడు. ఈయన యొక్క స్వభావము చాలా నీతి స్వభావం. అయితే ఈయన దక్షిణామూర్తి యొక్క ఆరాధకుడు. ఈ యొక్క గురుగ్రహానికి కారకత్వాలకి ఏ విధంగా ఉంటుందంటే, ఉత్తమ గురువులుగా రాణించాలన్నా, గురోపదేశం పొందాలన్నా గురు గ్రహమే కారణం. అలాగే దైవానుగ్రహం అనేది సత్పురుషులుగా సాంగిత్యము లేదా దర్శనములకు జరుగుటకు కూడా గురువే కారణం. అంటే మీరు ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు ఈ యొక్క దైవానుగ్రహం కలగాలన్నా కూడా గురువే దానికి కారకత్వం వహిస్తారు. అలాగే మకర రాశి వారు యజ్ఞాలు చేయాలన్నా, హోమాలు చేయాలన్నా కూడా గురువు యొక్క కటాక్షం మీకు ఎక్కువగా ఉంది. గురు కటాక్షం లేకపోతే మీరు ఏమీ చేయలేరు. అలాగే గురువు యొక్క గ్రహం ఉంది ఇతరులకు గాని మంచి మాటకారితనంలో గాని మెప్పించి ఒప్పించగలిగే నైపుణ్యాన్ని ఎక్కువగా కలిగజేస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు గాని పై అధికారులు మనలో పొందడానికి, ప్రమోషన్లు ఉన్నత స్థితిలో పొందడానికి అయితే కూడా మనకి ఈ యొక్క గురుగ్రహమే మనకి ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఇతరులకి బ్యాంకులలో నిల్వలు గాని, సంపద వైభవానికి సంబంధించిన దానికి కూడా గురువే కారణం. అలాగే జీర్ణకోశం సంబంధించిన వ్యాధులకి ప్రత్యేకంగా మకర రాశిల వారికి వచ్చే గుండె సంబంధించిన వ్యాధులకు కానీ, మకర రాశి వారికి వచ్చే ప్రేగు సంబంధించిన వ్యాధులకు కానీ ఈ గురు కారకత్వాలే కారణంగా ఉంది. ఈ యొక్క గురుస్థానం అనేది సరిగ్గా ఉండకపోవడం వలన వీరికి సమస్యలు. అలాగే బిరుదులు, సన్మానాలు కానీ ఉచ్చ స్థితిలో ఉండాలంటే కూడా గురుడు ఆధిక్యమైన ప్రభావాన్ని చూపిస్తారు. అసలు గురుని యొక్క సామర్థ్యం ఎలా ఉంటుందంటే సకాలంగా విద్యలకు కానీ, మానవ పురోగతికి కానీ చాలా హృదయంగా ఉంది. అలాగే వీరికి చూసుకున్నట్లయితే ఈ గ్రహము చాలా అంటే చాలా వరకు కూడా జడ్జీలకు కానీ, కోర్టులకు సంబంధించిన వారికి కానీ గురుబలం అనేది ఎక్కువగా ఉండే అవకాశం. ఈ యొక్క గురుస్థానము ముఖ్యంగా కుజున కలియక స్థితి బాగుంటే మాత్రమే మంచి వ్యక్తి నేర్పడి వాదనాస్పటిక అనేది ఎక్కువగా విద్యలో మంచి స్థాయిలోకి రావాలన్నా అలాగే గురుబలం చాలా అవసరం. అయితే వీరి పేరు బలమే చూసినట్లయితే రాశి చక్రంలో నవమ స్థానంలో గనక రాశి అధిపతిగా ఉంటే వీరికి తండ్రి వంశ మర్యాద, వంశాభివృద్ధ, పూర్వజన్మ సింహబలము, బుద్ధి బలము, సంతాన భవిష్యత్తు, పూర్వజన్మ కర్మ ఫలితాలు అనుభవించి మున్నగు వాటి విషయాలు కూడా ఆచరణలో పెడతారు. సద్గురు కటాక్షం పొందాలన్నా, మంత్రసిద్ధి పొందాలన్నా, ఉత్తమ క్రియలలో చేయాలన్నా కానీ ఆ వంశ పారంపర్యంగా వస్తున్న కుటుంబ సాంప్రదాయాలు అనుసరించాలని కూడా గురుగ్రహం కటాక్షం చాలా అవసరం. అలాగే ఈ గురు కటాక్షం అనేది అనేక బాధల్ని, అనేక ఇబ్బందులను అయితే కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ యొక్క బాధలు అనేది గురుగ్రహం అనేది కలిగిస్తుంది. అసలు ఏమిటంటే పిల్లల్లో కానీ, పెద్దలలో కానీ స్థూలకాయత్వాన్ని, అలసటని, అందవికారాన్ని కలిగింపజేస్తుంది. అసలు మకర రాశి వారు చాలా అందంగా, బుద్ధిగా చాలా మంచి వికాసాన్ని పొంది ఉంటారు. కానీ వీరిలో కూడా కొంతమంది అందవికారంగా ఉండడానికి కూడా ఈ యొక్క గురుడు కలిగించే బాధలే. అలాగే కోర్టు వ్యవహారాల్లో కానీ చిక్కుకున్నా కానీ, సివిల్ కేసుల ద్వారా కానీ, డబ్బు సంబంధించిన సమయాల్లో కానీ వీటన్నిటి కూడా మనస్తాపం చెందడానికి గురువు కలిగించే బాధలు ఎక్కువగా. అలాగే విద్యార్థులలో విజ్ఞానం కలిగించడానికి, అలాగే విద్యలో రాణింపకుండా ఉండడానికి, అలాగే గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం మంచిగా ఉన్నా గానీ గురు జ్ఞానం లేకపోకుండా ఉండడానికి. సపోజ్ కర్ణుడు అటువంటి వాడే గురువు దగ్గర ఎంతో పొంది లాస్ట్‌కి
ఒక చిన్న అబద్ధము వల్ల అంటే నిజము వల్ల ఆయన చాలా బాధింపబడ్డాడు. గురువు నుంచి అవమానాలు పొందాడు. ద్రోహిగా పిలువబడ్డాడు. అయినా గాని వారికి ఎల్లవేళలా కూడా మంచి అదృష్టం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క కలిగించే బాధలు ఇలాగే ఉంటాయి. అలాగే ఆచార వ్యవహారాల్లో పాటించకపోవడం, ఏదైనా గాని సమాజంలో వ్యక్తి వ్యతిరేకత కలగడం, అలాగే ఏదైనా గాని సమస్యలనేవి కలుగజేస్తుంటారు. కొంతమంది బంగారం వేసుకుంటారు. వారైతే ఈ యొక్క బంగారం అనేది నకిలీ బంగారం వేసుకొని కొంతమంది లేరు. ఇలాంటి వాటిలో కూడా వీరు చాలా వరకి అల్లరి పాలవ్వడం కూడా ఈ యొక్క గురువు వల్ల కనిపించింది. అలాగే గురుగ్రహం వలన మనం చూసుకున్నట్లయితే కొన్ని బాధలే కాకుండా ఆరోగ్యరీత్యా కూడా చాలా అంటే చాలా వ్యాధులను కూడా ఈ గురువు అనేది కలిగిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా మకర రాశి లగ్నానికి చెందిన తృతీయ లాభాధిపతి కావున శ్రవణేంద్రియాలపై ఎక్కువగా అనర్థాలు చూపిస్తాడు ఈ యొక్క గురుడు. అలాగే వ్యాధులకి విషయానికొస్తే గురుడైతే మాత్రం ముఖ్యంగా జీర్ణ మండలానికి ఆధిపత్యం వహిస్తాడు. దీనికి సంబంధించిన సర్వ వ్యాధులు ఈయనే కారణం. శరీరంలో కొవ్వు పదార్థాలకి మూలము స్థూలకాయత్వంలో వచ్చే అనర్థాలు, అలాగే మత్తు మద్యము వల్ల కలిగే సమస్యలు కూడా ఈయనే కారణం. ఈ యొక్క జాతకులు ఏంటంటే కర్కాటక రాశిలో నీచపడితే ముఖ్యంగా స్త్రీలు బాధితులు గాని, పాలివ్వడం గాని, స్త్రీల యొక్క సౌందర్యం కుదుటపడటం గాని, అలాగే కన్యా రాశిలో కనుక ఉంటే ఖచ్చితంగా లివర్ సంబంధించిన సమస్యలు, అల్సర్ సంబంధించినవి. ధనుసు రాశిలో ఉంటే కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, మకర రాశిలో కనుక ఉంటే తొడలపై ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అలాగే కొవ్వు వల్ల తొడల దగ్గర ఇబ్బందులు కలగడం, ఎక్కువగా దూరం నడవలేకపోవడం అనేది ఈ యొక్క సమస్యలు అనేవి దీంట్లో ఉంటుంది. శనిగ్రహానికి సంబంధించిన వ్యాధులు గాని, శనిగ్రహానికి సంబంధించిన విషయాలు గాని చాలా అంటే చాలా కూడా ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ గురుగ్రహం నుంచి గాని మీరు ఏదైనా గాని ఆర్థికంగా కానీ, అలాగే విద్యా జ్ఞానపరంగా కానీ, ఆత్మవిశ్వాసాన్ని, ధర్మబుద్ధి కలిగిన వారైనా గానీ, కుటుంబ జీవితాలు గానీ, ఆరోగ్య సంబంధించిన వాటి గానీ, ఈ యొక్క గురువు యొక్క ప్రభావాలు కొంతమందికి అనుకూలంగా ఉంటాయి. కొంతమందికి అనుకూలంగా అయితే ఉండవు. అయితే వీరికి కొన్ని సమస్యలైతే మకర రాశి వారికి చాలా మంది ఎదుర్కొంటూనే ఉంటారు. ఇందులో ప్రత్యేకంగా ఆర్థిక ఆరోగ్యాల్లో ఈ యొక్క గురుబలం కొంత ఉపశమనాన్ని ఇస్తుందని మనం అనుకోవాలి. గతంలో చూసుకున్నట్లయితే చాలా నష్టాలు జరిగింది. ఆరోగ్య సమస్యల నుంచి కూడా గురువు గనక బాగుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ యొక్క గురుస్థానం గనక సరిగ్గా గనక లేకపోతే చాలా అంటే చాలా వరకి దుష్ఫలితాలైతే మనకైతే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో విద్య పరంగా అయితే పోటీ పరీక్షలలో సంబంధించినోళ్ళు కూడా చాలా నష్టాలైతే ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క గురువుకి సంబంధించిన దాంట్లో ఏంటంటే బృహస్పతి యొక్క బీజాక్షరం గాని, దాని యొక్క పూజకి సంబంధించిన దాని ద్వారా మీకైతే మంచి ఫలితాలు ఉండే అవకాశం. మీకు గనక గురుదోషము ఉన్నట్లుగా మీకు గనక అనిపిస్తే మీరు ఖచ్చితంగా అయితే మాత్రం ఈ మధ్య కాలంలో మిశ్రమంగా ఉండే ఫలితాలైతే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దాని నుంచి పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు, అలసట, అలాగే మానసిక ఉక్కుదిక్కి రావడం, అలాగే ప్రమాదాలు కొద్దిగా వస్తుంటాయి. శరీర స్థాయి నిలబెట్టుకోకపోవడం, అలాగే మకర రాశిలో శని స్థానం ఆధారంగా పేగు సమస్యలు, గ్యాస్ సమస్యలు ఎక్కువగా ఉండటము, భోజన సమయంలో నియమాలు పాటించలేకపోవడం, కొంత ఒత్తిడి, భయం, ఆందోళన కలగవచ్చు. అలాగే జ్ఞానం, ప్రాణాయామ సమయంలో కూడా ఉపశమనాన్ని కలిగించడం. శని ప్రభావం వలన మీకు మోకాళ్ళలో, వెన్నుముకలో కూడా నొప్పులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువలన ఈ యొక్క గురువు అనేది మనకి సరైన స్థాయిలో లేకపోవడం వల్ల చాలా అనర్థాలు అయితే వస్తున్నాయి. ఈ అనర్థాల నుంచి మీరు బయటపడాలంటే గురుగ్రహానికి ప్రత్యేకంగా కొన్ని నియమ నిబంధనలు, అలాగే కొన్ని ఉపాయాలు, కొద్దిగా పరిహారాలు అయితే కొంచెం ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే గురుగ్రహ పీడన పొందేవారు ఏంటంటే ఏకాదశ తిథి నాడు, అలాగే ఏకాదశి రోజు ఏదైతే ఆ రోజు గురువారం వస్తుందో ఆ రోజు ప్రత్యేకంగా రావి చెట్టు కొమ్మను తెచ్చి పూజించి ఇంటి గుమ్మం ముందు కట్టవాలి. అందువలన అలా కట్టడం వలన మీకు గురుగ్రహం నుంచి పేడైతే కొంచెం పెరగలుగుతుంది. అలాగే ఈ యొక్క జాతకంలో గనక గురువు గ్రహానికి అధిపతి సాంబశివుడు గనక మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చొని ప్రత్యేకంగా పంచాక్షరి మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ మీరు పఠించడం వల్ల అంటే ఓం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు రోజుకొచ్చి 51 మార్లు పునరుచ్చరణ చేయాలి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఆ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశాలు అలాగే. అలాగే గుమ్మానికి కానీ, గుడిలో కానీ, బ్రాహ్మణుడికి కానీ మీరైతే వివిధ వస్తువులు దానం చేయడం వలన
మీరు యొక్క గురుగ్రహం సమస్య నుంచి బయటపడవచ్చు. ఏమిటంటే బ్రాహ్మణులు గాని లేదా గుడిలో గాని చామంతి పూలు గాని, బంతి పూలు గాని, తెల్ల కలువలు గాని లేదా శనగపప్పు వాటితో చేసిన సకల పదార్థాలు, శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలు, అలాగే మారేడు దళములు, కొబ్బరి, అలాగే చెరుకు, మామిడి, బత్తాయి లాంటి వస్తువులు, లేదా 9 ఒత్తులతో కూడిన దీపము, రావి సమిద, ఆవు నెయ్య, పసుపు రంగు గల వస్త్రములు, ఒక్కలు, కొబ్బరి మొక్కలు, మీరు మొదలైన వస్తువులు మీరు గనక పూజలో సమర్పించడం వల్ల గాని, లేదా ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి దానము పంచిపెట్టడం వల్ల కానీ, మీకైతే ఖచ్చితంగా అయితే మాత్రం మీకు నివారణ అయితే జరుగుతుంది. అలాగే గురుడు యొక్క ప్రభావం మీ మీద మంచి అనుకూలతమైన ప్రాంతాలు ఇచ్చి, ఈ యొక్క పరిహారాలు చేయడం వలన మీ జీవితంలో బాగుండి, అనుకున్న పనులు సాధించి, ఖచ్చితంగా మీరైతే ఒక మంచి స్థితికైతే వెళ్ళగలుగుతారు. అలాగే ఈ యొక్క గురు ప్రభావం అనే దాంట్లో కూడా మీకు అన్నిట్లలో కూడా విజయం అయితే సాధించి మీకైతే మంచిగా నిలబడుతుంది. అలాగే మీ యొక్క జాతక పరంగా అయితే మాత్రం మీ యొక్క ఫలితాలైతే ఖచ్చితంగా చూసుకోవాలి. మేము చెప్పిన వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరలో వెళ్ళేటప్పుడు బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్ అనైతే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నమస్తే అండి.